హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఖుషి మామ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం సేమియా ఉప్మాను సులభమైన పద్ధతిలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. దానికి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ సేమియా అండ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు అండ్ కరివేపాకు. ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో దానికోసం ముందుగా మనం తీసుకున్న సేమియాను ఒక కడాయి పెట్టుకొని రోస్ట్ చేసేసుకుందాము. మనం ఇలా సేమియాను రోస్ట్ చేసి కనుక వేసుకున్నట్లయితే నార్మల్గా వేసుకున్న దానికంటే ఇట్లా రోస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే ఇట్లా రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం రెడ్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు సేమియాను ఫ్లేమ్ని చిన్నగా ఉంచి రోస్ట్ చేసుకోండి. సో ఇట్లా మనకు రెడ్ కలర్లోకి టర్న్ అవ్వాలి. ఇప్పుడు రెడ్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఈ రోస్ట్ చేసిన సేమియాని అంతటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు అదే కడాయిలో మనం సేమియా ఉప్మాను కూడా చేసేద్దాం. ఫస్ట్ కడాయిని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, వీటన్నింటిని కూడా ఆయిల్లో యాడ్ చేసేసేయండి. సో ఇవన్నీ కూడా రెడ్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్లేమ్ని చిన్నగా పెట్టుకొని ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ ఉండండి. అండ్ ఇప్పుడు మనం జీడిపప్పును కూడా యాడ్ చేసేద్దాము ఇందులోకి. బట్ రిమెంబర్, మనం తీసుకున్న పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం రెడ్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనం ఇప్పుడు జీడిపప్పుని కూడా ఈ పోపులోకి యాడ్ చేసేద్దాము. ఓకేనా? సో జీడిపప్పును తీసుకొని ఈ జీడిపప్పును పోపులోకి యాడ్ చేసేయండి. ఓకే, జీడిపప్పు కూడా మనకు రెడ్ కలర్లోకి టర్న్ అవ్వాలి. ఓకే, సో ఇట్లా చిన్నగా మంటను పెట్టేసుకొని ఇలా రెడ్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు స్పూన్తో కలుపుతూ ఉండండి. అలాగే ఇప్పుడు మనం కొంచెం కరివేపాకుని కూడా పోపులో యాడ్ చేసేద్దాము. ఓకే, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి, చిన్నగా సరిపోతుంది. ఆ పచ్చిమిర్చిని కూడా మనం ఇప్పుడు పోపులో యాడ్ చేసేద్దాము. ఈ పచ్చిమిర్చి అంతా కూడా మనకు ఆయిల్లో మంచిగా మగ్గేలాగా కలపండి. ఇప్పుడు పచ్చిమిర్చి మనకు మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ని కూడా ఇప్పుడు మనం పోపులో యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఆనియన్ కూడా మనకు మంచిగా రోస్ట్ అయిపోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా నూనెలో మంచిగా మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేయండి, సరిపోతుంది. బట్ మనం ముందుగా సేమియాని రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఒక చిన్న గ్లాస్లో కొన్ని వాటర్ యాడ్ చేయండి. మనం తీసుకున్న సేమియా గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అండ్ సేమియా రోస్ట్ చేసాం కాబట్టి ఇంకొక చిన్న గ్లాస్లో సగం వాటర్ యాడ్ చేయండి. ఇలా మరుగుతున్నప్పుడు వాటర్ని సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ యాడ్ చేసిన క్లిక్ మిస్ అయిపోయింది. మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఇప్పుడు సేమియాని మనం ఈ మరుగుతున్న వాటర్లోకి వేసేద్దాము. సో ఇట్లా చిన్నగా సేమియా అంతా కూడా వాటర్లోకి వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని సేమియా అంతా కూడా పోపులోకి కలిసేలాగా దగ్గరికి కలిపేసేయండి. ఓకేనా? సో మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకే, సో ఫైనల్గా మన సేమియా ఉప్మా దగ్గర పడిపోయింది. ఇట్లా చూడండి, మళ్ళీ ఒకసారి స్పూన్ తీసుకొని కలిపేయండి. అండ్ మంటను కూడా చిన్నగా పెట్టండి, లేదంటే మనకు అడుగు అంటినట్టుగా అయిపోతుంది. ఓకే, సో ఇట్లా కలుపుతూ ఉండండి. కొంచెం ఇంకొక 2 మినిట్స్ అట్లా ఉంచేద్దాము. ఇలా కలుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ మనం అలా సేమియాను స్టవ్ మీదే ఉంచేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుందాం మనము. సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేయండి. చూడ్డానికి ఎమ్మి ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.